ఏపీ సీఎం చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు ఏపీలో అక్కడక్కడ ఘనంగా జరుగుతున్నాయి. ఈ మేరకు పలువురు ప్రముఖులు సోషల్ మీడియాలో ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చెబుతున్నారు. సినీ నటుడు ఎన్టీఆర్ ఎక్స్ వేదికగా ఆయనకు విషెస్ తెలిపారు. మావయ్య గారు అంటూ తారక్ పెట్టిన పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. చంద్రబాబు నాయుడు మావయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు నిండైన ఆరోగ్యం, సంతోషం, బలంతో ప్రజా సేవలో అదే దార్శనికత, అంకిత భావంతో పనిచేయాలని ఆశిస్తున్నాను. రాష్ట్రం అభివృద్ధి, సుసంపన్నత, ఆత్మ గౌరవంతో మీ నాయకత్వం కొనసాగాలని కోరుకుంటున్నాను అని ఎన్టీఆర్ విషెస్ తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. ముఖ్యమంత్రిగా సుదీర్ఘ పాలన అనుభవం కలిగిన మీరు మీ విజన్ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించే బృహత్తర బాధ్యతను తీసుకున్నారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. రాజధాని నిర్మాణం, పోలవరం ప్రాజెక్టు పూర్తి అనే లక్ష్యాలను నిర్దేశించుకున్నారు. రాష్ట్రాన్ని పెట్టుబడులకు చిరునామాగా తీర్చిదిద్దడం ద్వారా యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపరుస్తున్నారు. మంచి ప్రభుత్వం అనే నినాదాన్ని నిజం చేసేలా సాగుతున్న మీ పాలనలో ఆంధ్రప్రదేశ్ అన్ని రంగాల్లో అగ్రస్థానంలో నిలుస్తుంది. మీకు సంపూర్ణ ఆయుర ఆరోగ్యాలను, సంతోషాన్ని అందించాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను అంటూ పవన్ కళ్యాణ్ ట్వీట్ చేశారు. తన స్థైర్యం, దూరదృష్టితో ఒక ఆశయానికి ప్రాణం పోసిన గొప్ప రాజనీతిజ్ఞుడికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు ఎప్పుడు ఇలాగే ప్రజలకు సేవ చేస్తూనే ఉండాలని, భగవంతుణ్ణి మీకు అన్ని శక్తులు ఇవ్వాలని కోరుకుంటున్నా. హ్యాపీ బర్త్డే పెదనాన్న అంటూ నారా రోహిత్ పోస్ట్ పెట్టారు. మీ దూరదృష్టి, పట్టుదల, ప్రజలపై ఉన్న అంకిత భావం ఎప్పటికీ స్ఫూర్తిదాయకం. రాష్ట్ర అభివృద్ధి కోసం మీ నిర్విరామ కృషి అందరికీ మార్గదర్శకం. ఆ భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ప్రజల కోసం మీరు కనే ప్రతి స్వప్నం సాకారం కావాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. మీలాంటి గొప్ప నిబద్ధత కలిగిన నాయకుడిని కలిగి ఉండటం రాష్ట్రం చేసుకున్న అదృష్టం. మీ ప్రయాణం తరతరాలకు స్ఫూర్తిదాయకమని మెగాస్టార్ చిరంజీవి పోస్ట్లో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. భువనేశ్వర్ గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా 76 లక్షల రూపాయలు రాష్ట్రం మొత్తం అన్ని అన్నా క్యాంటీన్లో ఫ్రీగా 3 పూట్ల భోజనం పెట్టడానికి ముందుకు వచ్చారు. ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచారు. ఈరోజు నేను ఒకటే ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ఒక స్ఫూర్తిదాయకమైన కార్యక్రమం. అన్నదానం అన్నింటికంటే మహాపవిత్రమైనది. అలాంటిది మనందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, మీరు ఒక పూట కానీ లేకపోతే ఒక క్యాంటీన్లో కానీ ఒక రోజు కానీ మీకు శక్తి ఉంటే మొత్తం కానీ మీకు తోచిన విధంగా అన్నదాన కార్యక్రమంలో మీరు భాగస్వాములు కావాలని పిలిపిస్తున్నా. ఇది ఒక స్ఫూర్తికి ఒక ప్లాట్ఫామ్. ఇది ఏదో నేను ఎవరిని బలవంతం చేయడం లేదు. వాళ్ళందరినీ కోరుతున్నాను, మనందరం కలిసి ఒక స్ఫూర్తి ప్రదాతలుగా తయారు కావాలి. ఈ రాష్ట్రంలో ఏ వ్యక్తి ఆకలితో బాధపడుతున్నాడు అనే పరిస్థితి రాకూడదు.